నీతి ఆయోగ్ దివ్య భారత్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి పెద్దపీట వేయడం అనేది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు, ఇస్తున్నటువంటి సహకారం వీటి వల్ల మాత్రమే సాధ్యపడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, ముఖ్యంగా కొత్త పాలసీని తీసుకురావడంతో పాటు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను ఆకర్షించి వారందరికీ కూడా సులభతరమైనటువంటి విధానాల ద్వారా వారి పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టడానికి వీలుగా భూముల్ని వారికి అందించడం, తద్వారా స్టార్ హోటల్స్ గాని పర్యాటక రంగానికి చెందినటువంటి ఇతరతర కార్యక్రమాలను గాని తెలియజేయటం, వీటన్నిటితో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో జరిగినటువంటి అనేక సమావేశాల్లో, అనేక సదస్సుల్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పదనాన్ని పర్యాటక శాఖ ప్రత్యేకించి వెళ్లి అక్కడ వారందరికీ తెలియజేసి, ఇది మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందాలు, ఇది మా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ విధానం అనేటువంటి మాటలను తెలియజెప్పడం ద్వారా మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక విజిబిలిటీని బాగా తీసుకురాగలిగాం. ఆ విజిబిలిటీ వల్ల ఇవాళ మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అందాలు గాని, ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ది చెందడానికి అవసరమైనటువంటి అవకాశాలు గాని ప్రస్ఫుటంగా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ తెలిసి, దానివల్ల చాలా మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడానికి చేసే ప్రయత్నంలో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, సాస్కీ గాని, అదేవిధంగా ఇతరతర ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వదేశీ దర్శన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడి వాటి ద్వారా ఒక పక్కన డెవలప్ చేసుకుంటూ, మరో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని పర్యాటక రంగంలో ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి వీలుగా ఉన్నటువంటి విధానాన్ని ఇవాళ నీతి ఆయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రస్తుతించింది. అందువల్ల దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామనేటువంటి మాటలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.